నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈ రోజు నేను మీకు కరివేపాకు కోడి వేపుడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మరి దీన్ని ప్రిపరేషన్ ఏంటో ఒకసారి చూసేద్దామా? ముందుగా స్టవ్ ని ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని దాంట్లోకి 2 గుప్పెళ్ల కరివేపాకును వేసుకోండి. కరివేపాకు తడిదైతే గుప్పెడికి చాలా ఎక్కువ వచ్చేస్తుందండి. సో కడుక్కుని ఆరబెట్టుకున్న తర్వాత మాత్రమే కొలుచుకోండి. అప్పటికప్పుడు కడుక్కోవాలనుకుంటే ముందు కొలిచేసుకుని తర్వాత కడుక్కుని తడిదైనా పర్వాలేదు ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. కరివేపాకు ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకుని అదే పాన్ లోకి 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 5-6 ఎండుమిర్చి వేసుకోండి. అలానే ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు, 3 యాలుకలు, 4-5 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క కూడా ఈ పాన్ లోకి వేసుకుని ఇవి జస్ట్ 1 నిమిషం పాటు అలా ఫ్రై చేయండి. కలర్ ఏమీ మారవసరం లేదండి, లైట్ గా వేడైతే సరిపోతుందన్నమాట. స్పైసీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు మరొక 2-3 ఎండుమిర్చిని కూడా వేసుకోవచ్చు. ఇవి 1 నిమిషం వేగిన తర్వాత కరివేపాకు దేంట్లో అయితే వేసుకున్నామో అదే ప్లేట్లోకి వేసేసుకుని ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిని పెట్టుకుని దాంట్లోకి ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ ని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ ఆయిల్లోకి వేసేసుకోండి. ఫ్రై కదా, ఆనియన్స్ ఎందుకు అనుకోద్దు, వేసుకోండి, బాగుంటుంది. అలానే మరొక 2 రెమ్మల కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఈ ఆనియన్స్ బాగా వేగనివ్వండి ఆయిల్లో. ఆనియన్స్ ఈ విధంగా వేగాలి అండి, బాగా బ్రౌన్ గా వచ్చేంత వరకు. ఇలా వేగిన తర్వాత దీంట్లోకి శుభ్రం చేసి పెట్టుకున్న 1 కిలో చికెన్ ని వేసుకోండి. నేను ఇక్కడ చెప్పే అన్ని కూడా 1 కేజీ చికెన్ కి సరిపడేలా చెప్తున్నాను. అలానే దీంట్లోకి 1.5 టీ స్పూన్ల ఫ్రెష్ గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ అన్ని కలిసేలాగా ఒకసారి కలిపేసుకుని ఆ తర్వాత దీనిపైన మూత పెట్టుకుంటే చికెన్ లోంచి ఆటోమేటిక్ గా వాటర్ వస్తుంది కదండి. ఇది అంతా కూడా సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో చేసుకోండి. చూసారు కదండి, ఇలా వాటర్ బాగా ఊరుతుంది. ఇలానే ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి 1.5 టీ స్పూన్ల దాకా సాల్ట్ వేసుకోండి. తర్వాత చెక్ చేసుకుని సరిపడా వేసుకోవచ్చు. అలానే దీంట్లోకి ఒక 3/4 గ్లాస్ దాకా వాటర్ ని వేసుకోండి. వాటర్ వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఈ విధంగా చికెన్ కుక్ అయ్యేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ సిమ్ లో మాత్రమే కుక్ చేసుకుంటే చికెన్ బాగా కుక్ అవి జ్యూసీగా తయారవుతుంది. సో ఒక పీస్ తీసుకుంటే ఇలా ఈజీగా కట్ అయితే చికెన్ కుక్ అయిపోయినట్టు కదండి. అండ్ వాటర్ కూడా పూర్తిగా ఇంకిపోకూడదు, ఈ విధంగా ఉండాలి. అప్పుడు దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు, మసాలా పొడి మొత్తం అంతా కూడా దీంట్లోకి వేసేసుకుని చికెన్ కి బాగా పట్టేంత వరకు బాగా కలిపేసుకోండి. కలిపేసుకుని సిమ్ లో మాత్రమే పెట్టుకుని దగ్గర పడేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలండి. సో ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని సర్వ్ చేసేసుకోండి. అంతే, కరివేపాకు కోడి వేపుడు రెడీ. ఇది సాంబార్లోకి కానీ లేదంటే ఏదైనా స్టార్టర్ లాగా కానీ ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం.